తోటకొస్తే బోల్డ్ పని ఉండిద్ది మనకి. కాసేపు ప్రశాంతంగా ఏ ఆలోచన లేకుండా ఈ పని చేసుకుంటూ ఉంటే హాయిగా ఉండిద్ది. మనకి ఆరోగ్యం కూడా. ప్రతిరోజు ఏదో పని ఉంటూనే ఉంటుందండి. మనం తోటకు వస్తే మట్టి సరి చేసుకోవడం అని, లేకపోతే నీళ్ళు పెట్టుకోవడం, కలుపు తీసుకోవడం అని, ఇట్లాగా వేస్ట్ కొమ్మలు ఉంటాయి అరటి చెట్టుకి ఎండిపోయి ఇట్లా మనకి చిట్టగా ఉంటే నీట్గా ఉండాలి తోట ఎప్పుడు కూడా. ఈ అరటి చెట్టుకి చిక్కుడు చెట్టు కూడా అల్లుకొని ఉంది. ముందు చిక్కుడు చెట్లు మనకు బాగుంది. ఈసారి కొంచెం మనం గ్యాస్ పెట్టలేదు. ఈసారి కొంచెం అటు ఇటుగానే మనకి చిక్కుడుకాయలు ఇస్తుందిలే. 10 రోజుల దాకా తోట దగ్గర రాలేదు కదా ఊరెళ్ళి. ఇంకా ఈ అరటి చెట్లు తోట అంతా కొంచెం బాగోలేదు. అంత శుభ్రం చేసుకోవాలి మనం. తోట ఇప్పుడప్పుడు క్లీన్గా ఉంటే తోటలో ఏదైనా పురుగు పుట్టున్నా మనకి వెంటనే కనపడిద్ది. ఇలా అవన్నీ ఎండిపోయిన కొమ్మలు ఉంటే ఏది ఎక్కడ ఉంది ఏం అర్థం కాదు. ఈ తోట పని చేయడానికి మనకి టూల్స్ కావాలి. చిన్న సైజు రంపం ఇది. ఇది అన్నిటి కొమ్మలు వేయడానికి ఇట్లాంటి చిన్న చిన్న అన్నిటికి ఉపయోగపడింది. జాంకాయ ఈ చెట్టు కింద బాగా పడిపోయింది. ఇంకో జాంకాయ మన కోసం బాగా మంచి దోరగా పండింది. మంచి జాంకాయలు వస్తాయి మనకి. ఇంకా పిందెలు కూడా ఉన్నాయి. పది రోజులకు ముందు బాగా నీళ్లు పెట్టి ఈ ఎత్తుపారతో ఇట్లా ఇదంతా నరికింది. ఇది బాగా మొత్తం లూజ్ అయిపోయి ఎండిపోయి మనకి బాగుంది మట్టి. ఇట్లా మనం ఎప్పటికప్పుడు మట్టిని లూజ్ చేసుకుంటూ ఉంటే మొక్క వేరు కూడా పుష్కలంగా ఏరేషన్ జరిగి మనం ఇచ్చిన ఎరువులు కూడా బాగా తీసుకునేది. ఇలా మొక్క పాదిని ఎప్పుడు కూడా మొత్తం గుల్ల బారిస్తూ బాగా నీట్గా ఉంచుకోవాలి. ఇలా ఈ పని చేసేటప్పుడు చెప్పులు లేకుండా కనుక పని చేస్తే ఈ అరికాలకి వ్యాయామం జరిగి మన శరీరంలో ఉన్న అవయవ వ్యవస్థలన్నీ బాగా పనిచేస్తాయి. ఇదే నా డైలీ ఎక్సర్సైజ్. రోజు సాయంత్రం పూట 1-2 గంటలు ఇదే పని జరిపోద్ది. చెమటలు కారిపోతాయి. ఇంటికి వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి పడుకుంటే కమ్మని నిద్ర వచ్చేసిద్ది. ఈ తోటలో పని అంతా నేనే చేసుకుంటాను. బయట ఎవరిని పెట్టను. కలుపైన ఏదైనా నిదానంగా చేసుకుంటా. మన ఆరోగ్యం చూసుకుంటూ
వ్యాయామం పొందుతూ మానసిక ఆరోగ్యం పొందుతూ అలానే ఆర్గానిక్ ఆర్గానిక్గా కూరగాయలు కూడా పండించుకోవచ్చు. చూడండి, ఇది ఇలా పాదు నరకడానికి, ఇలా మనం పాదు నీట్గా మట్టిని గుల్ల చేసుకోవడానికి, కలిపి ఏరడానికి, ఇలా మన గార్డెన్ తగ్గట్టుగా టూల్స్ తెచ్చుకోవాలి. లేకపోతే మనం గార్డెన్ని మెయింటైన్ చేయడం కష్టం. ఇది కూడా నేను ఒకసారి తెచ్చుకోలేదు, నిదానంగా మన అవసరాన్ని బట్టి నాకున్న సౌలభ్యం ఎదురు తెప్పించాను. ఇది ఈ లోకల్లో ఇవి కూడా ఏర్పడితే దొరకవు, ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని తెచ్చుకునేవాడిని. పట్టిపోయింది, గెరగంత బాగా పట్టింది, ఏరు లోపలికుండి గెరగ తెగ వస్తుంది. ఈ మెత్తగా తెగాలంటే మనం ఏం లేదు, నీళ్లు పెట్టుకుంటే బాగా మెట్ట అంతా మెతకిచ్చిద్ది. మనం ఎంత లోతు కావాలంటే అంత లోతు కొంచెం తగ్గొట్టుకొని మట్టని తిరగేసుకొని ఒక వారం 10 రోజులు ఎండబెట్టుకుంటే గడ్డి అంతా మాడిపోద్ది, మట్టిని బాగా నీట్గా చేసుకోవచ్చు. టమాటాలు ఉన్నాయి, కోసుకొని పెట్టుకుందాం. ముందు టమాటాలు ఈ సీజన్లో బాగా వస్తాయండి, ఎండాకాలంలో కష్టమే, కానీ అది కూడా నీడ ఉంటే ఎండాకాలం కూడా చెట్టు నీడన బాగా వస్తాయి. నాలుగు వదిలిన నేతి బీరకాయ చూడండి ఎంతలా ఉందో, బాగా ముదిరిపోయింది. ఇది చెట్టుకే బాగా ఎండిపోయి మనకి విత్తనాలు రెడీ అవుతాయి. కరివేపాకు మొక్క, ఈ మొక్కజొన్న మొక్కలకు సంబంధించిన వీడియో కూడా మనకి మన ఛానల్లో ఉంది, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ మొక్కజొన్న విత్తనాలు మొలకెత్తడానికి, ఇలా పెరిగి పెద్దడానికి ఎన్ని కష్టాలు పడాలో దీనికి మామూలుగా ఉండవు. ఇలా విత్తనాలు పెట్టేశాను, అన్నిటి మొలకలు వచ్చినాయి, మంచిగా ఉన్నాయి, బాగా పెరిగినాయి. చివరికి ఏం జరిగిందంటే ఈ ఎలకో ఉడతో ఏదో ఒకటి వస్తుంది, వచ్చి ఆ గింజని లోపల ఉన్న గింజని కొట్టేసి ఆ మొక్కని కట్ చేస్తుంది. అలా కట్ చేసి కొన్ని మొక్కలు పోయినాయి. అందుకని చెప్పి నేను ఎక్స్ట్రా మొక్కలు పెట్టా కొన్ని. అలా పెట్టడం వల్ల కొన్ని మొక్కలు పోయినా, కొన్ని మొక్కలు మనకి ఉన్నాయి. అందుకనే నేను 2 సార్లు పెట్టా, కనీసం కొన్ని పోయినా ఇంకొన్ని మొక్కలు మనకుండి మొక్కజొన్న కండలు తినొచ్చని. ఇది కూడా మొత్తం గడ్డి పెట్టేసింది, ఎంత గడ్డి వచ్చేసింది. దీన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే మళ్ళీ మనం ఆర్గానిక్ ఎరువులు ఇచ్చినప్పుడు ఈ మొక్కలు మళ్ళీ బాగా ఎదుగుతాయి. ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా దానికి ఎరువులే లేదు, మనం విత్తనాలు నాటే ముందే కంపోస్ట్ ఎరువు ఇచ్చాము. ఈ గడ్డి అంతా నీట్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక తడి నీళ్లు పెట్టి కంపోస్ట్ ఎరువు ఇస్తాను. ఇప్పుడు గడ్డి తీసే ముందు కూడా నేను 2 రోజుల ముందు నీళ్లు పెట్టాను దానికి. ఇప్పుడు మట్టి మెత్తగా ఉంది, గుల్లగా. లిక్కి కొడవలు, ఈ కొడవల సాయంతో కలుపుని తీసుకోవాలి. అంటే ఒక్కొక్క పనిముట్టు ఒక్కొక్క చోట పనికి వచ్చింది మనకి. ఈ తోటలో నేను ఏమేమి పనిముట్లు వాడతాను, ఏంది తోటలో ఎక్కడ ఏ పనిముట్టు ఎలా వాడతాను అనేది ఒక వీడియో చేస్తాను త్వరలో, మీకు ఎవరికైనా ఉపయోగపడుద్ది. ఇలా నీట్గా కలుపు తీసుకొని ఈ తోటలో ఉన్న ప్రతి మొక్కని మీకు ఈ ఆర్గానిక్ తోటలో అన్ని కూరగాయలు కోయడం, హార్వెస్టింగ్ మీకు చూపిస్తాను. నేను చేసే కష్టాన్ని చూపించను, కానీ ఈరోజు ఈ వీడియోలో ఈ పనులను నేనే చేసుకుంటానండి. చిన్నప్పుడు నేర్చుకున్నా ఈ పనులని. నా చిన్నప్పుడు ఈ పనులకన్నిటికి వెళ్ళాను, మా తాత వాళ్ళ పొలాల్లో వెళ్ళాను. చదువుకునే రోజుల్లో కూడా ఆదివారం సెలవులు ఉన్న రోజుల్లో ఈ పనులకు వెళ్ళేవాడిని. అందువల్ల మనకి ఈ పనులు తెలుసు. రోజు ఈ పని చేయడానికి నాకు రోజు సాయంత్రం అవైలబుల్గా ఉంటుంది నాకు.
కలుపు తీసిన తర్వాత మన మొక్కజొన్న మొక్కలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు దీనికి వాటర్ ఇద్దాం. ఓకే బాయ్ అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.